తెలంగాణ వెబ్సైట్ 2025 బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎవరికైతే ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియో లోపల మనం రిపోర్టింగ్కి ఓకేనా, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినా సరే, ఫేజ్ 2 లోపల సీట్ వచ్చినా సరే, లైక్ ఫేజ్ 1 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సీట్ వచ్చినా సరే, మీకు ఫైనల్ ఫేజ్ తర్వాతనే కాలేజ్ లోపల ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని సీట్ని సెక్యూర్ చేసుకుంటారు. తర్వాత ఫేజ్ 2 తర్వాత రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, మీకు ఫైనల్ ఫేజ్ లోపల సీట్ వచ్చినా సరే మనం అయితే ఫైనల్ ఫేజ్ తర్వాత కాలేజ్కి వెళ్ళి ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి బై సబ్మిటింగ్ అవర్ ఆల్ డాక్యుమెంట్స్. ఏంది కదా ఆ డాక్యుమెంట్స్ అని చెప్పి నేనైతే డీటెయిల్గా చెప్తా. కాబట్టి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయాలి. ఫస్ట్ తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించిన ర్యాంక్ కార్డు, తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించిన ర్యాంక్ కార్డు అండ్ తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్. ఓకేనా, సో ర్యాంక్ కార్డ్ అనేది మన ర్యాంక్ ఎంత అని చెప్పి చూపెట్టడానికి హెల్ప్ అవుతుంది. అండ్ హాల్ టికెట్ అనేది సో మన డీటెయిల్స్ కరెక్టా కాదా అని చెప్పి చూపెట్టడానికి హాల్ టికెట్ అయితే హెల్ప్ అవుతుంది అన్నట్టు. వీరైతే అప్లికేషన్ ఫామ్ని కూడా క్యారీ చేయండి. ఓకేనా, ఏమైనా మిస్టేక్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్లికేషన్ కూడా క్యారీ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ దాని తర్వాత ఆధార్ కార్డు అనేది అందరి దగ్గర ఉంటుంది. సో ఆధార్ కార్డ్ని కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దెన్ ఎస్ఎస్సి మెమో 10th క్లాస్కి సంబంధించి, 10th అయితే 10th క్లాసు, లేకపోతే ఈక్వాలెంట్ ఏదైనా చదివితే ఈక్వాలెంట్కి సంబంధించిన మార్క్స్ మేము అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఎస్ఎస్సి ఆర్ సో ఎస్ఎస్సికి ఈక్వాలెంట్ ఉన్న మార్క్స్ మేము అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మార్క్స్ మేము, ఇంటర్మీడియట్కి సంబంధించిన మార్క్స్ మేము అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇంటర్మీడియట్కి ఈక్వాలెంట్ ఉన్న మార్క్స్ మేము. అండ్ దెన్ బోనఫైడ్. సో బోనఫైడ్స్ విషయానికి వస్తే 6th క్లాస్ నుండి ఓకేనా ఇంటర్మీడియట్ వరకు, ఓకేనా సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వరకు, 6th నుండి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటాం, అవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఎక్కడిది మరి అని అంటే ఇంటర్మీడియట్ టీసీ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే మైనార్టీస్ ఉంటారో మైనార్టీస్ వాళ్ళు సో 10th క్లాస్ టీసీ లోపల మైనార్టీ స్టేటస్ అని ఉండాలి, అది ఒకసారి చెక్ చేసుకొని మైనార్టీస్. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 1st January 2025 తర్వాత ఉండాలి. అంటే ఈ ఇయర్ది మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది, విచ్ ఈస్ ఇష్యూడ్ బై కంపిటెంట్ అథారిటీ. ఓకేనా, సో మనకి గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. లైక్ మనకు January 1st 2025 అంటే 2025 ఇయర్ది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇన్కమ్ సర్టిఫికేట్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్. ఒకవేళ మీకు ఫేజ్ 1లో సీట్ వస్తే ఫేజ్ 1కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్, ఫైనల్ ఫేజ్ వచ్చిన అనుకో ఒకవేళ, ఓకేనా ఫైనల్ ఫేజ్ ఆర్ ఫేజ్ 2 లోపల సీట్ వస్తే ఫైనల్ ఫేజ్ ఆర్ ఫేజ్ 2కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనం చూపెట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఎందుకు అని అంటే మాకు ఆ కాలేజ్లోనే సీట్ వచ్చింది అని చెప్పి చూపెట్టడానికి. ఓకేనా, సో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనే దానికి ప్రూఫ్ అలాట్మెంట్ ఆర్డరే. అండ్ దాని తర్వాత జాయినింగ్ రిపోర్టు. సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న కొంతమంది ఏం చేస్తారు కదా అంటే జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ చేసుకోరు అన్నట్టు, జాయినింగ్ అనేది కాదన్నట్టు. అట్లాంటి సిచ్యువేషన్ లోపల జాయినింగ్ రిపోర్ట్ అనేది ఉండదు. కాబట్టి మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ అని కొట్టి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ మై జాయినింగ్ అని కొట్టిన వాళ్ళది మాత్రమే జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది, కానీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే జాయినింగ్ రిపోర్ట్ అయితే ఉంటుంది అన్నట్టు. కాబట్టి మీకు జాయినింగ్ రిపోర్ట్ ఉందా, మీరు జాయిన్ అయినట్టే. జాయినింగ్ రిపోర్ట్లో అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది, ఈ అడ్మిషన్ నెంబర్ మీరు మెయిన్గా చూసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది జాయినింగ్ రిపోర్ట్ లోపల. ఓకేనా, సో జాయినింగ్ రిపోర్ట్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకొని అది కూడా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు జాయినింగ్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకునే ముందు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్ అయితే మనం క్యారీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, తెలంగాణ వెబ్సైట్ 2025 ఫీ పేమెంట్ రిసిప్ట్ని మనం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ దెన్ ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్. ఒకవేళ మీకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వల్ల బెనిఫిట్ అయితే
ఓకేనా. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటే మీరు 2025-26కి సంబంధించింది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైనా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. 2025-26 సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే. అండ్ దెన్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం. క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అందరికీ కూడా ఉంటుంది అన్నట్టు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ దెన్ సో ఇది కూడా కాంపిటెంట్ అథారిటీ గవర్నమెంట్ ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది 7 years ఎవరు ప్రొవైడ్ చేయాలి అని అంటే ఎవరికైతే ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఉండదో వాళ్ళు లాస్ట్ 7 years సబ్మిట్ చేయాలి. ఎవరైతే లాస్ట్ 7 years తెలంగాణ లోపల చదువుకుంటారో వాళ్ళకి అవసరం లేదు. అండ్ ఎవరికైతే ఓపెన్ లోపల చదువుకోకుండా రెగ్యులర్గా చదువుతారు చూసినా వాళ్ళకు కూడా మనకు లాస్ట్ 7 years రెసిడెన్స్ అనేది అవసరం లేదు అన్నట్టు, ఓకేనా. సో ఎవరికైతే ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఉందో వాళ్ళకి మాత్రమే లాస్ట్ 7 yearsకి సంబంధించిన రెసిడెన్స్ అయితే కావాల్సి ఉంటుంది, విచ్ ఈస్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ, ఓకేనా. అండ్ నేను దాని తర్వాత మైనార్టీస్ ఎవరైతే ఉంటారో మైనార్టీస్ వాళ్ళు మైనార్టీ సర్టిఫికేట్ అన్న ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఈస్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ కోట. లేకపోతే ఎస్ఎస్సి లోపల టీసీ ఉంటుంది కదా, ఎస్ఎస్సి టీసీ లోపల మైనార్టీ స్టేటస్ ఉన్నా కూడా పర్లేదు అన్నట్టు. మైనార్టీస్ ఉన్న వాళ్ళకి ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనార్టీ స్టేటస్ ఆర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దెన్ స్పెషల్ కేటగిరీ ఏదైనా ఉంటే మీరు స్పెషల్ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. లైక్ పీహెచ్ ఉంటే పీహెచ్, ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, ఓకేనా. లేకపోతే సిఏపీ ఉంటే సిఏపీ, ఇట్లా ఏవైనా స్పెషల్ కేటగిరీస్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఇవన్నీ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్తో పాటు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కూడా క్యారీ చేయాలి, ఓకేనా. స్కాలర్షిప్ పర్పస్ లైక్ రియంబర్స్మెంట్ పర్పస్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ పాస్బుక్ కూడా క్యారీ చేయండి. అండ్ ఒక 2 ఫోటోలు కూడా క్యారీ చేయండి. సో 2 to 4 ఫొటోస్ క్యారీ చేయండి, అడ్మిషన్ ప్రాసెస్ లోపల హెల్ప్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఒక 2 సెట్ల జిరాక్స్లు కూడా క్యారీ చేయాలి. ఏవైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవి ఒక 2 సెట్లు మినిమం ఒక 2 సెట్లు ఉండేలా చూసుకొని ఒరిజినల్స్ కూడా దగ్గర పెట్టుకోరు, ఓకేనా. సమ్ కాలేజెస్ వాళ్ళు ఏంటంటే ఒరిజినల్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ, సమ్ కాలేజెస్ వాళ్ళు ఒరిజినల్స్ ఏం తీసుకోరు, ఓన్లీ ఇంటర్మీడియట్ టీసీ ఒకటే తీసుకుంటారు అన్నట్టు, ఓకేనా. సో ఒకసారి ఇంటర్మీడియట్ టీసీ సబ్మిట్ చేసారు అంటే వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్ టీసీ ఇవ్వరు అన్నట్టు, ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీ ఫీ అనేది ఉంటుంది అన్నట్టు. మనకి మినిమం 10,000 రూపీస్ ఆఫ్ యూనివర్సిటీ ఫీ ఉంటుంది. సో ఆ యూనివర్సిటీ ఫీ కట్టాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత కాలేజ్ ఫీజు ఉంటుంది కదా, లైక్ ల్యాబ్ ఫీ అని చెప్పి, లైబ్రరీ ఫీ అని చెప్పి, యూనిఫామ్స్ అవి ఇవి అని చెప్పి ఫీజెస్ ఉంటాయి అన్నట్టు. అవి కూడా మనం పే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇవి యూనివర్సిటీ ఫీ కానీ ఇవి కానీ మనం తర్వాత పే చేస్తాం అని చెప్పి అన్నా కూడా వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. అండ్ యూనివర్సిటీ ఫీ పక్కా కట్టాలి అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు అన్నట్టు, ఓకేనా. డిపెండ్స్ ఆన్ కాలేజ్ ఇది. సో ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.